బాధ్యత మాది. ఎవరైతే ఏ కార్యకర్త నుంచి ఎవరైతే లీడర్ నిలబడతారో వాళ్ళందరికీ 100% సపోర్ట్ చేసి బ్యాక్ సపోర్ట్గా ఉండి కూడా మేము పక్కా హిందుత్వవాది ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించే బాధ్యత, గెలిపించే వరకు మేము అండదండ ఉంటాం, గెలిపించి తిడుతాం. క్లీన్ చిట్ చేస్తుందా? జిఎన్సీలో అన్ని సీట్లు కైవసం చేసుకుంటుందా? క్లీన్ చిట్ అంటే హిందువుల ఐక్యత కావాలి ఇప్పటికైనా. మొన్న ముత్యాలమ్మ గుడి చేసినప్పుడు ఏమైందండి? ఎవ్వరు రేపటైనా మాట్లాడిరా? ఓన్లీ బీజేపీ. అంటే బీజేపీ అంటేనే ఓన్లీ హిందుత్వం అని కాదు కదా. ఇప్పుడు మిగతా పార్టీల వాళ్ళు బీజేపీలో పోయి మొక్కుతారు, అందరూ మొక్కుతారు. కానీ మనము ఎవరైతే మొక్కుతున్నామో అమ్మవారినే కాలుతుంది అన్న వ్యక్తి రేపు మన ఇంట్లో కూడా వచ్చి కాలుతుంది అంటాడు. ఇప్పుడు ప్రశ్నించకపోతే మీరు ఎందుకు? ధర్మాన్నే ప్రశ్నించకపోతే మీరు ధర్మం కోసం పోరాడుతున్నాం అంటే ఎవరు నమ్ముతారు? ప్రజలు నమ్మే పరిస్థితులు ఎవ్వరు లేరు ఇప్పుడు. ఇవాళ ఏకైక పార్టీ ఏదైతే ప్రజలలో నమ్మకం ఉందో కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. ఓకే,